నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ భాష మీద విశ్లేషణ చేయబోతున్నా. భాష మనిషి భావాన్ని వ్యక్తం చేసేందుకు వాడే ఒకానొక సాధనం. ఆనందం, కోపం, ఆగ్రహం, ఆహ్లాదం దేన్నైనా సరే మనం భాష రూపేణా వ్యక్తీకరిస్తాం. ఇది భావావేశపు వ్యక్తీకరణగా మనం భావించాలి. వీధి కుళాయిల దగ్గర నీళ్లు పట్టుకోవడానికి అంటే స్లమ్స్లో వాళ్ళు మాట్లాడే భాష వేరేగా ఉంటుంది. అలాగే కూరగాయల మార్కెట్లో బేరసారాడి దగ్గర మరో రకం భాష వాడతారు. ఇక జులాయిలు, వీధి రౌడీలు వాళ్ళ భాషలో ఎక్కువగా లకారాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళ ఆవేశాన్ని తమ భాష ద్వారా ఆ విధంగా వ్యక్తం చేస్తారని మనం భావించాలి. ఇదంతా సామాన్యుల విషయంలో పరిపాటే. కానీ చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎలాంటి భాష ఉపయోగించాలి? సభా కార్యక్రమాల్లో పొరపాటున ఏదైనా మాట దొరికితే అది సబబైనదా కాదా, పార్లమెంటరీనా అన్పార్లమెంటరీనా అనేదాన్ని బేరీజ్ వేయడానికి లేకపోతే పరిశీలించడానికి ఏకంగా ఒక మంత్రిత్వ శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ అంటారు దాన్ని, వారు చేసిన సూచన మేరకు సభాపతి ఆ పదం అభ్యంతరకరమైందైతే దాన్ని రికార్డుల నుంచి తొలగించడం అనేది పరిపాటిగా వస్తుంది. ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ఆ చట్టం చేసిన తర్వాత ఈ నిబంధనలన్నీ అమల్లోకి వచ్చాయి. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు, ప్రధానమంత్రులు వీరంతా ఈ చట్టపు పరిధిలోనికి వస్తారు. అందుకే వారు గెలుపొందిన తర్వాత మంత్రిగా కానీ మరేదైనా కానీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు వాళ్ళు భగవద్గీత మీద కానీ, ఇష్టదైవం మీద కానీ, లేకపోతే వాళ్ళకి నచ్చిన వారి మీద ప్రమాణం చేసి నేను సజావుగా ప్రవర్తిస్తాను అని చెప్పడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ సభల్లో కొన్ని సందర్భాల్లో అలవోకగా తెలియకుండా కొన్ని మాటలు వాడతారు. ఒక చిన్న ఉదాహరణ దీనికి, గతంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అంటే రాష్ట్రం విడిపోకముందు ఉమ్మడి రాష్ట్రంలో సభాపతి ప్రతిభాభారతి గారిని ఉద్దేశించి అమ్మా, ఏమ్మా అనే పదాలు వాడారు. దాని మీద తీవ్రమైన గందరగోళం జరిగింది. మామూలుగా వింటే ఆ పదం అమ్మ అని పిలిచే దాంట్లో తప్పే ఉంది, ఏమ్మా అంటంలో తప్పేముంది అని మనం అనుకోవచ్చు. కానీ అలాంటి పదాలు అసలు సభలో వాడచ్చా లేదా? సభాపతిని అధ్యక్షాన్ని సంబోధించాలి కాబట్టి అమ్మ ఏమ్మ అనకూడదు అనే దాని మీద ఆ రోజంతా చర్చ జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో కొంతమందికైనా గుర్తుండే ఉంటుంది. అంటే ఎంత ఆచితూచి మాట్లాడాలో అనేది ఈ సంఘటన ద్వారా మనకి తెలియవస్తుంది. అందువల్ల ఇలాంటి అంశం ఈ మధ్య కాలంలో ఈ భాష, లకారాల భాష ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి నాకు అనిపించి మనం తీసుకున్న ఈ కార్యక్రమంలో మొట్టమొదటి అంశాన్ని దీని మీదే దృష్టి సారిద్దామనిపించింది. ఒక్కసారి మనము గతంలో గనక వెళ్తే అంటే మంత్రులు, ప్రధానమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఆ మాటకు వస్తే రాజ్యాంగ పదవులను కూర్చున్న వాళ్ళు కూడా భాష విషయంలో సంయమనం పాటించాలి. సామాన్యుడు వీధిలో మాట్లాడే భాషకు ఆధునిక దేవాలయాలుగా భావించే చట్టసభల్లో వాడాల్సిన భాషకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే వాళ్ళని మనం ప్రజాప్రతినిధులు అంటాం. ప్రజల తరపున వాళ్ళు ప్రజా సమస్యలను అక్కడ చేస్తుంటారు. సో వాదిస్తూ ఉంటారు, లేకపోతే ప్రశ్నలు లేవనెత్తి సమాధానాలు రాబడుతూ ఉంటారు. అది సో ఒక్కసారి మనం గతం పేజీలు కనుక తిరిగేస్తే చట్టసభల్లో ఏమేమి జరిగాయి, ఎప్పుడెప్పుడు ఎలాంటి భాష ఉపయోగించారో, దానికి ప్రతిఫలం ఎలా అనుభవించారని దాని మీద తీసుకుంటే బీహార్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సభలో రహదారుల గురించి ఒక ప్రస్తావన వచ్చింది. ఆ రహదారులు ఏ విధంగా గతుకులు గుంతలుగా ఉన్నాయని చెప్పి ప్రతిపక్ష సభ్యులు చెప్పినప్పుడు మా రహదారులను అతి త్వరలో చాలా సుందరవందనంగా తయారు చేస్తాం, నున్నగా తయారు చేస్తాం. ఎంత నున్నగా అంటే హేమమాలిని బొగ్గలంత నున్నగా తయారు చేస్తామని చెప్పి ఆయన ఒక పదాన్ని వాడారు. సో ఆయన స్టైల్లో ఆయన వాడారు. కానీ అది ఎంత జుగుప్సాకరమైన పదమో ఆ తర్వాత కానీ ఆయనకి అర్థం కాలేదు. ఇక పార్లమెంట్లో బీజేపీకి చెందిన ఒకనొక సభ్యుడు స్త్రీల వస్త్రధారణకు సంబంధించి చర్చ వచ్చినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మిడ్డీలు,
లేకపోతే చిన్న చిన్న బట్టలు వేసుకున్న మహిళలను చూస్తే, ఆడవాళ్ళను చూస్తే అఘాయిత్యం, ఆయన ఒక పదం వాడారు, అది మనం వాడకూడదు. అఘాయిత్యం చేయాలనిపిస్తుంది. వాళ్ళ మీద జరుగుతున్న అఘాయిత్యాలకు వాళ్ళే కారణం అని చెప్పి తన పైత్యాన్ని పార్లమెంటులో వ్యక్తీకరించాడు. అది చాలా పెద్ద దుమారాన్ని లేపింది. ఇక కాంగ్రెస్ నేత, ఆయన చాలా మెచ్యూర్డ్ అనుకుంటారు కానీ కొన్నిసార్లు ఇమ్మెచ్యూర్గా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆయన మోదీ అనే ఒక పదాన్ని తీసుకుని నీరవ్ మోడీని దృష్టిలో ఉంచుకొని మోదీ అన్న వాళ్ళందరూ దొంగలే అన్నట్టుగా అనిపిస్తోంది అని చెప్పి మాట్లాడటమే కాకుండా కనుసైగ చేసి కనుగెట్టడం కూడా అప్పట్లో చాలా వివాదాస్పదం అయింది. ఇంకా కొంచెం వెనక గనక వెళ్తే మనం తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు జయలలిత ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఒకానొక సందర్భంలో ఆమె మీద ఎంపీలు దాడి చేసి ఆమె వస్త్రాలను లాగేసి అంతవరకు తీసుకెళ్ళారు. అంటే దుశ్శాసన పర్వాన్ని ఆల్మోస్ట్ మనం అక్కడ చూస్తున్నాము అన్నంత దానిగా తయారు చేసి ఆ దృశ్యాన్ని ఆమెను బయటికి తోసేస్తూ అన్న మాటలు చాలా దారుణంగా ఉంటాయి. వెళ్ళి నీ డాష్ గాడికి చెప్పుకోపో అని చెప్పేవాడు. అది సభ్య సమాజం తల వంచుకోవాల్సిన పరిస్థితిగా మనం భావించాలి. ఇక అదే ఆల్మోస్ట్ దగ్గరగా ఉండే సంఘటన వెస్ట్ బెంగాల్లో కూడా జరిగింది. మమతా బెనర్జీని చాలా భూషణలతో ఇలాంటి నీచమైన మాటలతోనే మాట్లాడే సందర్భం కూడా మనకి చరిత్రలో ఉంది. సో వీళ్ళంతా సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా కొంచెం ముందుకెళ్తే మన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ పార్టీనే విమర్శిస్తూ వచ్చిన అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ప్రతిరోజు ఒక దినచర్యగా పెట్టుకున్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ మీడియా సమావేశాల్లో లకారాలతో బూతుల శ్రవణం, ప్రతిరోజు ఒక శ్రవణం చేసేవాళ్ళు. మన ఈ చాగంటి వారు ఇలా మాట్లాడతారు కదా మంచి మాటలు, దానికి భిన్నంగా ఆయన ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను తిట్ల దండకంతో తన డేని ప్రారంభించేవాళ్ళు. ఇంకొక దారుణమైన అంశం ఏంటంటే, ఇది చరిత్రలో మనం గుర్తుండే ఉంటుంది, కొంతమంది పెద్దవాళ్ళకైనా ఒరిస్సా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు జేబీ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో వాళ్ళకి పూర్తి స్థాయి గవర్నర్ లేకపోతే పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్న నూరుల్ హసన్ గారిని ఒరిస్సా గవర్నర్గా ఇన్ఛార్జ్ గవర్నర్గా కూడా వేశారు. ఆ రోజున గవర్నర్ ప్రసంగించటం, ఆ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి అనే ఒక నెపంతో వెళ్ళిపోయి గవర్నర్ చేతిలోని కాగితాలన్నీ లాగేసి ఇప్పుడు ఆయన చాలా దేనిగా ఉంటారు, స్థూలకాయమైంది. సో పడిపోతే ఆయన్ని కాళ్ళతో తొక్కిన సంఘటన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకే ఒక పెద్ద మచ్చలాగా అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి. అంటే ప్రజల తరపున సభలోకి వెళ్ళి వాళ్ళు ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పడానికి. సో ప్రజలు ఏమనుకుంటారు, వాళ్ళ తాలూకు నాయకులు లేకపోతే ప్రతినిధులు గొప్ప సంభాషణలు లేకపోతే ప్రశ్నలు లేవనెత్తి సమస్యలను బయట పెడుతుంటారు, లేకపోతే సమస్యలు పరిష్కరిస్తుంటారు అనుకుంటుంటారు. దీనికే అక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు తెలియడం కోసం కొన్ని దశాబ్దాలు అంటే కొన్ని ఏళ్ల క్రితం దేశంలో ఉన్న సభాపతుల సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. మన ప్రజాప్రతినిధులు సభల్లో ఏం మాట్లాడుతున్నారో ప్రజలకు కూడా తెలియాలి కనుక ప్రత్యక్ష ప్రసారం చేస్తే బాగుంటుంది అని చెప్పి చేసినప్పుడు వాళ్ళ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ప్రతి ఒక్క మెంబర్ అంటే ఎక్కువ మెజారిటీ మెంబర్లు ప్రజలు తాము ఎంత గొప్పగా గొడవ చేస్తున్నామో తమ సమస్యల సాధన కోసం అని చెప్పి ప్రదర్శించడానికే ఈ ప్రత్యక్ష ప్రసారం ఉపయోగపడిందని చెప్పి ఆ తర్వాత కాలంలో ఇప్పుడు కూడా అది నిరూపణ అవుతుంది. మైకులు విరిచేయటం, చెప్పులు విసిరోసుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పిడిగుద్దులతో దాడి చేయటం, స్పీకర్ వెల్లోకి వెళ్ళిపోయి ఆయన మీద దాడి చేయటం, ఇవన్నీ ప్రత్యక్షంగా మనం చూడాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి. మళ్ళీ ఒకసారి భాష విషయంలోకి వెళదాం. రాష్ట్రం విడిపోయాక తెలంగాణకు ముఖ్యమంత్రిగా వచ్చిన కేసీఆర్ గారికి చాలా కొన్ని ఊత పదాలు ఉన్నాయి. అవి ఏంటంటే సన్నాసుల్లారా, వెధవల్లారా, నీచుల్లారా ఇలా మాట్లాడటం అనేది ఆయన ఉన్నారు. ఇవన్నీ అన్పార్లమెంటరీ వ్యవస్థ. ఇక తాజాగా మనం కనుక చూస్తే ఇప్పటి ముఖ్యమంత్రి గారు కూడా ఆయన తరచూ వాడుతున్న పదం నాకో అని స్టార్ట్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బొందబెడతా అంటే చంపేసి పూర్తి చేస్తానని అర్థం. దానికి ప్రతిగా బిఎస్ఆర్ నేత
ఐ మీన్ కేటీఆర్ కూడా తనదైన శైలిలో ఆ పొట్టోడిని డాష్ డాష్ అంటూ ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. అదే రాష్ట్రానికి చెందిన ఒక మహిళా మంత్రి కొండా సురేఖ గారు ఆ మధ్యకాలంలో నాగార్జునకు సంబంధించి సినీ నటులు నాగార్జునకు సంబంధించి కేటీఆర్కి సంబంధించి మహిళలను ఉద్దేశించి చాలా జుగుప్సాకరమైన భాష వాడారు. ఆ తర్వాత అది కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆమె బహిరంగ క్షమాపణలు కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ముందుకు అది అంటారు కదా, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని. ఆవిడ నోరు సంయమాన్ని పాటించకుండా ఇష్టారీతిని మాట్లాడి ఆ తర్వాత క్షమాపణలు కోరతాం అనేది గతంలో మనం చూస్తున్నాం. ఇక మళ్ళీ మన రాష్ట్రానికి ఒకసారి వద్దాం. చంద్రబాబు నాయుడు గారు, అంటే మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా వచ్చారు. ఆ సీఎంగా రావడానికి ముందు ఆయన ఒక పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో రాష్ట్రం అంతా 3000 కిలోమీటర్లు ఎంత ఉంటారు కదా, అది తిరిగారు. ఆ తిరుగుతున్న క్రమంలో ఆయన మాట్లాడిన భాష బహుశా బూతులు కాకపోవచ్చు, కానీ అవి అంతకంటే ఘోరమైన భాషనే ఆయన మాట్లాడారని చెప్పి మనం అనుకోవాలి. ఈ ముఖ్యమంత్రిని ఏం చేయాలి, బంగాళాఖాతంలో ముంచేయాలి అంటే అర్థం ఏంటి? అలాగే రాళ్లతో కొట్టి చంపాలి ఇలాంటి పదాలు అవి ప్రజాప్రతినిధులు మాట్లాడాల్సిన భాషనా అనేది మనకందరికీ అనుమానం వస్తుంది. ఇక ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది మాట్లాడే ముందు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఏం జరిగింది, ఆయన కూడా ప్రచారానికి వెళ్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అధికార పార్టీ చాలా అడ్డంకులను సృష్టించే క్రమంలో ఆయన చాలా సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు ఆవేశంలో భాష తోలర్ అనేది ఒక పేరు, కానీ ఆయన అంత ఆవేశం ఎందుకు ఇంకా మాట్లాడారో తొలిసారి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, ఎవడిచ్చాడు నీకు అధికారం, నీ అమ్మ మొగుడిచ్చాడా, నీ జేజి మొగుడిచ్చాడా అని స్టార్ట్ చేసి చాలా పరుషమైన ఆ పదజాలాన్ని ఆయన వాడారు. మరికొంచెం ముందుకెళ్ళి నీ పుట్టుకే నీచమైంది అనేదాకా వెళ్ళడం ఆయన ఆవేశానికి ఒక ఉదాహరణగా మాత్రమే మనం చెప్పుకోవాలి. అధికార పార్టీ అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యానాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. కొడాలి నాని, అతనికి బూతుల మంత్రి అని కూడా పేరు వచ్చేసింది. ప్రతి మాటకు నా కో అని స్టార్ట్ చేస్తారు ఆయన. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి తండ్రి ఖర్జూర నాయుడు గారిని కూడా వదిలిపెట్టకుండా ఆయన లకారాలతో ప్రతిరోజు తిట్టడం అనేది మనము మీడియాలో చూస్తూనే వచ్చాం. అది ఈ సమాజానికి ఎలాంటి సందేశాలు ఇవ్వడానికి వాళ్ళ భాష వాడారో మనకు తెలియదు. ఇక మహిళా మంత్రి రోజా గారు కూడా తనదైన శైలిలో ఆవిడకేదో ఫైర్ బ్రాండ్ అనే ఒక పేరు ఉండేది. ఆ బ్రాండ్ ఎందుకు వచ్చిందంటే ఇలాంటి బ్యాడ్ వర్డ్స్ వాడటం వల్ల అయి ఉండొచ్చు. ఆవిడ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకుపడేది, వ్యక్తిగత దోషణలకు దిగేది, పెళ్ళిళ్ళ గురించి పదే ప్రస్తావనలు చేస్తూ ఉండేది. అలాగే లోకేష్ గారిని కూడా పప్పు గిప్పు లాంటి పదాలు వాడి ఆవిడ తరచూ నోరు జారుతూ ఉండేది. చంద్రబాబు నాయుడిని కూడా నువ్వు లాంటి పదాలతో ఆవిడ మాట్లాడుతుండేది. ఇంకా కొంచెం గనక మనం లోతుగా వెళ్తే అప్పటి టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వల్లభనేని వంశీ ఆయన మాట్లాడిన భాష జాతి మొత్తం అసహించుకునే భాష. ఆయన చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరమ్మ గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడిన అభ్యంతరకరమైన భాష సభ లోపల సభ బయట చాలా ఆవేశాలను తెప్పించింది. చంద్రబాబు నాయుడు గారు అయితే ఇది కౌరవ సభ, దీని నుంచి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి బయటికి వెళ్ళిపోయి కన్నీటి పర్యంతమైనంత ఉదంతము మన కళ్ళ ముందు ఇప్పుడు మెదులుతూనే ఉంది. అలాంటి వాళ్ళను మనం ఎన్నుకుని సభల్లోకి పంపిస్తున్నాము అని చెప్పి ప్రజలకు కూడా అనుమానం వచ్చే అంత నీచంగా మాట్లాడిన భాష. మనం ఇందాక చెప్పుకున్న ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951కి ఏమాత్రం సంబంధం లేకుండా వీళ్ళందరూ చేసేక ఇక అదే పార్టీకి చెందిన పేర్ని నాని గారు, అలాగే ఇంకొంతమంది మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు, వీళ్ళు కూడా
భాష విషయంలో అప్పుడప్పుడు కంట్రోల్ తప్పేవారు. పేర్ని నాన్నగారు కొంచెం భాష మీద ఎక్కువ పట్టు ఉంది ఆయనకి. ఆయన అంతర్లీనంగా బూతులు మాట్లాడారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ పేర్నిగా వచ్చినప్పుడు అతను నా కొడక అని వాడి, ఆయన మా బంధువే కనుక అందుకే వాడుతున్నానని ఏదో ఒక సమాధానం చేసుకునే ప్రయత్నం చేశారు. సో అలాంటి వాళ్ళు కూడా భాష విషయంలో అతిక్రమించి, నియమాలను అతిక్రమించి మాట్లాడటం అనేది మనం వర్తమానంలో చూస్తున్నాం. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అప్పటి బాపట్ల నియోజకవర్గం ఎంపీ నందిగం సురేష్, ఆయనైతే ప్రత్యక్ష ప్రసారంలో, టీవీల ప్రత్యక్ష ప్రసారంలోనే నా కో అని చెప్పి చాలామందిని దుర్భాషలాడటం కూడా మనం అప్పట్లో చూసాం. ఇంకా సీనియర్ నేత, ఇప్పటి సభాపతి అయ్యన పాత్రుడు గారు, ఆయన బహిరంగ వేదిక మీదే అరే సైకోనా కొడక అని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రస్తావించడం అనేది, అలాగే నా కొడుకు ఇంకా చావలేదు కదా అని చెప్పడం అనేది నిజంగా పెద్దలు మాట్లాడాల్సిన భాషగా జనం దాన్ని అంగీకరించలేదు. ఇక హోంమంత్రి అనిత గారు, ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న అనిత గారు కూడా చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుని ఆవిడ చేసిన ఒక వ్యాఖ్యానం అతి భయంకరమైంది, అతి జుగుప్సాకరమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతిని అందరూ భారతమ్మ అంటారు, అలాగే వారి తల్లిగారిని విజయమ్మ అంటారు. వీళ్ళు అమ్మ అమ్మ అని పిలిచే వాళ్లకు వీళ్ళ నాన్నలు ఏమవుతారో అర్థం చేసుకోండి అని చెప్పి ఆవిడ మాట్లాడిన అత్యంత హేయమైన భాష మహిళా లోకానికే కాదు, సభ్య సమాజానికే చాలా గొడ్డల పెట్టుగా మారిందని మాత్రం మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పుడు తాజాగా మరొకసారి పవన్ కళ్యాణ్ సార్ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్నిసార్లు ఆయన ఆఫ్కోర్స్ ఆవేశాన్ని కట్టలు తెంచుకున్నప్పుడు మాత్రం ఆయన ఊగిపోవటం, మైకులు ఊపేయటం అనేది సర్వసాధారణంగా వస్తున్నది. ఎందుకంటే బీయింగ్ అన్ యాక్టర్ ఆయన ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటారు. అదే క్రమంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు తన మీద చేసిన వ్యక్తిగత దోషణలకు సమాధానం ఇస్తూ ఆయన కూడా నా కొడకల్లారా రండిరా చూసుకుందాం, చీల్చి చెండాడతాను, పాతరేస్తాను అని చెప్పి ఆయన కూడా కొన్ని సందర్భాల్లో ఆవేశంగా మాట్లాడిన భాషను మనం భరించాం. ఇక ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి, శాసనసభ్యుడిగా చేసిన ఆయన గుంటూరు ఉండే అంబటి రాంబాబు గారు సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంత కాదు. సో ఇక కల్తీ నెయ్యి విషయంలో జరుగుతున్న ఈ కొట్లాటల్లో, లేకపోతే ఈ గందరగోళంలో ఆ కల్తీ జరిగిందని కూటమి నేతలు, జరగలేదని మా క్లీన్ చిట్ వచ్చేసిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పరస్పరం బాహాబాకి దిగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి దొంగ, గజ దొంగ అంటూ వెలసిన ఈ పోస్టర్లకు సంబంధించి అంబటి రాంబాబు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసి వాటి దగ్గరికి వెళ్ళి ఇది కనుక 24 గంటల్లో కనుక తీయించకపోతే పర్యవసానాలు ఘోరంగా ఉంటే నేనే వచ్చి తీసేస్తాను అని చెప్పి ఆయన అల్టిమేటం ఇచ్చి అన్నట్టుగానే ఆయన వచ్చి వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్ళి ప్రేయర్ చేసుకుని, ప్రార్థన చేసుకుని, పూజలు చేసుకొని బయటకు వస్తూ అక్కడికి వెళ్ళబోతుండగా ఈ విషయం తెలిసిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు, ముఖ్యంగా గుంటూరు వెస్ట్ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారి నేతృత్వంలో కొందరు మహిళలు అందరూ రాంబాబు మీద దుర్భాషలాడుతూ వీధుల్లోకి వచ్చారు. అంటే అటువైపు నుంచి కొంతమంది, ఇటువైపు నుంచి కొంతమంది వస్తున్న నేపథ్యంలో మహిళలు చాలా చాలా ఘోరంగా రాంబాబు గారి మీద విరుచుకుపడ్డారు. కొడుక లాంటి పదాలను వాడుతూ వచ్చారు. అది విన్న అంబటి రాంబాబు గారు అది వాళ్ళు మాట్లాడారు. అది సమర్థనీయమా అంటే సమర్థనీయం కాదు. కానీ సామాన్య ప్రజలు ఆవేశం వచ్చినప్పుడు మాట్లాడే భాషకు, రాజకీయ నాయకులు ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఆవేశం వచ్చినప్పుడు మాట్లాడాల్సిన భాషకు సంబంధం, ఆమె తేడా ఉందని చెప్పడానికే నేను ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. సో తాను కూడా అదే లెవెల్లో, అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యంగా ఆయన పంపించారా మిమ్మల్ని అందరిని అని చెప్పి ఉద్దేశంతో ఆయన మీద కూడా లకారాలతో భాష ఇంకేముంది భగ్గుమన్నది, గుంటూరు భగ్గుమన్నది. వీళ్ళందరూ అంబటి రాంబాబు ఇంటి మీదకు వెళ్ళి విధ్వంసం సృష్టించారు, ఒకే అగ్నికి ఆహుతి చేశారు. అంటే ఒక రాజకీయ నాయకుడు ప్రస్తుతము సోషల్ మీడియా ప్రచారంలో ఉన్న, సోషల్ మీడియా విస్తృతంగా విస్తరించిన నేపథ్యంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా కూడా ప్రపంచం అంతా చూసే విధంగా ఉన్న నేపథ్యంలో ఒక రాజకీయ నాయకుడు అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రికి సంబంధించి చేసిన ఆ దుర్భాష ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిందంటే చూసాం మనం. ఆ తర్వాత రోజున
అప్పుడే జైలు నుంచి అంతకుముందు ఒక 2 డేస్ ముందే జైలు నుంచి వచ్చిన జోగ్ రమేష్ కూడా తన ఆనందాన్ని, బయటకు వచ్చిన ఆనందాన్ని, ఒక విజయోత్సాహాన్ని భరించలేక ఆయన ఈ లోకేష్ గారే ఇదంతా చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం అని ప్రస్తావిస్తూ ఆయన్ని మెచ్యూరిటీ లేని వ్యక్తి, చిప్పు చెడిపోయింది ఇలాంటి భాష వాడితే మళ్ళా కార్యకర్తలకు ఆగ్రహవేశాలు రావటం అనేది సర్వసాధారణం. ఎందుకంటే తమ నాయకుడినో లేకపోతే తమ ముఖ్యమంత్రినో లేకపోతే మంత్రినో ఎవరో ఒకరు దుర్భాషలాడినప్పుడు దానికి రియాక్షన్ ఎంత ఘోరంగా ఉంటుందో, అందుకే వాళ్ళని సామాన్యులు అంటాం. మీరు సామాన్యులు కాదు, సామాన్యులకు అతీతం. మీరు భాషను కనుక సంయమనంగా పాటించి కనుక మీరు చేయకపోతే ఏం జరుగుతుందో అని చెప్పడానికి ఈ ఉదాహరణలన్నీ మీకు చెప్పాను. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు, దిశానిర్దేశనం చేయాల్సిన ప్రజాప్రతినిధులు వాళ్ళే సంయమనం కోల్పోయి ఆగ్రహావేశాలతో సామాన్య ప్రజల కంటే ఘోరంగా మాట్లాడుతున్నప్పుడు సమాజం ఎదురు తిరుగుతుంది. ప్రజలే ఆగ్రహాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు, కానీ రాజకీయ నాయకులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. మళ్ళీ వచ్చే వారం మరో అంశం మీద లోతైన విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకు వస్తాను. ఈ ఈ ఈ ఎపిసోడ్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళు వాడిన భాషను యథాతథంగా వాడాల్సి వచ్చినందుకు, ఎందుకంటే ఆ తీవ్రతను తెలియజేయడానికి మాత్రమే నేను వాడాను తప్ప లేకపోతే నా నోట్లోంచి ఎలాంటి పదాలు రావని మీకు మరోసారి తెలియజేస్తూ వచ్చే వారం కలుసుకుందాం. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.